దేశంలోనే కోణార్క దేవాలయం తర్వాత అతి ప్రసిద్ధి పొందిన సూర్య దేవాలయం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో జరిగే రథసప్తమి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి, అటు ఒరిస్సా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చి రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా దాదాపు 1,25,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు అనుగుణంగానే ముందు నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ, సీనియర్ పోలీస్ అధికారులు, అదేవిధంగా దేవస్థానం ఈవో గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి సంయుక్తంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రకారం పకడ్బందీగా సెక్టార్ ప్లాన్, ట్రాఫిక్కి కానీ క్యూ లైన్ మూమెంట్ కానీ క్యూ లైన్ రన్ చేయడానికి ట్రాఫిక్కి సంబంధించి ఒక పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ ప్రణాళిక కూడా అన్ని విధాల, అంటే గతంలో ఎదురైన ఇబ్బందులు, గత సంవత్సరం కూడా బాగా జరిగింది, కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి కూడా సరైన పరిష్కారాలు సూచించే విధంగా ఈ ప్లాన్ని జిల్లా యంత్రాంగం రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే దాదాపు అన్ని పనులు కూడా, ఏర్పాట్లన్నీ కూడా దాదాపు ఇంకా 70% వరకు ఏర్పాట్లు పూర్తయినాయి. రాబోయే 2-3 రోజుల్లో దాదాపుగా ఏర్పాట్లు, ఒక రథసప్తమి 25వ తేదీ అయితే 23వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోవడం కంప్లీట్గా అని చెప్పి ఈవో గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను అన్ని క్యూ లైన్లు అవి కూడా పరిశీలించడం జరిగింది. చూసిన చాలా వరకు సంతృప్తికరంగానే ఉన్నాయి. మంచినీటి వసతి విషయంలోనూ, అదేవిధంగా టాయిలెట్స్ విషయంలోనూ కూడా ఇంకొంచెం మరికొన్ని పాయింట్లు పెంచమని చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ వారు దాదాపు 50 వరకు టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు దేవస్థానం గతంలో ఒక 20 పర్మనెంట్ టాయిలెట్స్ ఉన్నాయి, అవి కాకుండా 30 టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో గారు చెప్పారు. అయితే ఆ సంఖ్యను పెంచమన్నాను నేను. ఒక 50 టెంపరీ టాయిలెట్స్ దేవస్థానం తరఫున కూడా ఏర్పాటు చేయమన్నా. అంటే దేవస్థానం తరఫున మొత్తం 70 టెంపరీ టాయిలెట్స్ అవుతాయి. దాంతోపాటు మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసి ఇదిగా ఉంటుంది. ప్రతి టాయిలెట్స్ ఆ పాయింట్లోనూ, ప్రతి టాయిలెట్స్ పాయింట్లోనూ కూడా సిబ్బందిని 3 షిఫ్ట్లోనూ సిబ్బందిని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు ఆ వాటర్ డ్రమ్స్ నింపడం కానీ, ఆ భక్తులకి గైడ్ చేయటం కానీ, అవి పరిశుభ్రంగా ఉండే చూడటానికి తగినంత మంది సిబ్బందిని ప్రతి టాయిలెట్ పాయింట్ దగ్గర కూడా నియమించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఒక 15 వరకు డిస్పెన్సర్స్ బయట ఇక్కడికి దేవస్థానానికి వచ్చే మార్గాల్లో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 15 పాయింట్లు డిస్పెన్సర్స్. దాంతోపాటు ఒక 30,000 వాటర్ బాటిల్స్ కూడా టెంపుల్ లోపల ప్రవేశించాక భక్తులకు ఇవ్వడానికి ఒక 30,000 వాటర్ బాటిల్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ప్రధానంగా ఈ భక్తులకు ఇచ్చే 300 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు ఉంటే ఎవరైనా కొనుగోలు చేసుకునేవి, అవి ప్రతి సంవత్సరం ఏంటంటే అప్పుడు వచ్చి కౌంటర్లో వచ్చి తీసుకుని క్యూ లైన్లోకి వచ్చే విధంగా ఉండేది. కౌంటర్ల దగ్గర రద్దీ అది ఉంటే ఏర్పాటు అవకాశం ఉండేది. అంచేత దానికోసం ఆన్లైన్లో ముందుగానే టికెట్లు విడుదల చేయమని ఆదేశించడం జరిగింది. అంటే రేపటి నుంచి 300 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు కూడా రేపటి నుంచి దేవస్థానం తరఫున ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా ముందుగానే రేపటి నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. 300 టికెట్లు, 100 రూపాయలు. అలా వాళ్ళకి సౌకర్యం ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చే సౌకర్యం, ఆ రోజున ఇక్కడ కౌంటర్ కోసం క్యూ లైన్లో నిలబడిన అవసరం లేదు. డైరెక్ట్గా టికెట్ తీసుకుని అది ప్రింట్ తీసుకుని వచ్చేసి క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఆ సౌకర్యం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా క్షీరాభిషేకం కూడా మొత్తం గతంలో కూడా 5,000 వరకు లిమిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్స్ని బట్టి 5,000 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని నిమిత్తం కూడా రేపటి నుంచి, అంటే 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు రోజుకు 400 చొప్పున ఆన్లైన్లో ఈ క్షీరాభిషేకం టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా ఆన్లైన్లో ఆ టికెట్లు తీసుకోవచ్చు 23వ తేదీ వరకు. 24వ తేదీ 2,000 క్షీరాభిషేకం టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోనే. 24వ తేదీ కొద్ది టికెట్లు, ఒక 10% టికెట్స్ మట్టుకి ఆ రోజున కౌంటర్లో ఇస్తారు. అంచేత భక్తులు ఏంటంటే, మీ ద్వారా భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే ఆన్లైన్లోనే తీసుకునే ప్రయత్నం చేయమని. ఆ రోజున ఇక్కడ ఆన్లైన్లో ఫిజికల్గా కౌంటర్లో అతి తక్కువ, చాలా లిమిటెడ్గా ఉంటాయి. క్షీరాభిషేకం చేసుకోవాలంటే భక్తులు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోమని కోరుతూ ఉన్నాం.
అదేవిధంగా 100 రూపాయలు 300 రూపాయలు కూడా ఆన్లైన్లో తీసుకుంటే భక్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి ఒక 100 మంది సిబ్బందిని వివిధ దేవాలయాల నుంచి అనుభవజ్ఞులైన సిబ్బందిని రప్పించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయట లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, లోపల ఇవి కూడా తగినంత మంది సిబ్బందిని పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతో పాటు దేవస్థానం తరఫున కొంతమంది సెక్యూరిటీ గార్డులు వినియోగించడం జరుగుతుంది. వాలంటీర్ సేవలను ఎంతమంది వస్తున్నారు? మొత్తం 500 మంది వాలంటీర్ సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఈఓ గారికి పూర్తి సహకారం అందించేందుకు ఇంకో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణి గారు, కనకమహాలక్ష్మి ఈఓ గారు, ఆవిడ కూడా చాలా అనుభవం ఉంది ఉత్సవాల నిర్వహణ. ఆవిడని కూడా ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీకృష్ణ వైజాగ్ డిఈ, అదేవిధంగా 2 ఏఈలు కూడా ఏర్పాట్లు నిరంతరం చేస్తూ ఉన్నారు గత 10 రోజుల నుంచి. ఈ రాబోయే 4 రోజుల్లో కూడా, అంటే చెప్తున్నాను కదా, 23వ తారీఖు నాటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ రోజు పూర్తి చేస్తారు. అంటే ఒకటండి, గతంలో ఏంటంటే అవసరంతో నిమిత్తం లేకుండా ఏదో కొంత చేసుకున్నారు. అలాగని ఇప్పుడున్న సిబ్బంది తక్కువగానే ఉన్నారని మేము గుర్తించడం జరిగింది. అందుకని ఇందాక ఈవో గారికి ఏం చెప్పారంటే, ఈ ఫెస్టివల్ అయిపోయిన వెంటనే కరెక్ట్గా అంచనా వేసుకుని, అవసరం ప్రాతిపదికగా పూర్తిగా అంచనా వేసుకుని ప్రతిపాదనలు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. తీసుకొస్తే త్వరలోనే రిపోర్టర్స్ 1 వీక్ లోపల మేము దాన్ని, ఫెస్టివల్ అయిన తర్వాత 1 వీక్ లోపల అవసరమైన సిబ్బందిని కేటాయించడం జరుగుతుంది. పాస్ అంటే డోనర్స్కే పాస్ అండి. 300 విఐపీలకు కూడా 300 టికెట్ ఉంటుందండి. అంటే ఈ ప్రోటోకాల్ బేస్ మీద అలాట్ చేస్తారు. అది ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ ఆఫీసర్స్ కానీ అలాట్మెంట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకు కూడా 300 రూపాయల టికెట్ మీద విఐపీ లైన్లోకి ఎంటర్ ఇప్పుడు కూడా టైం స్లాట్స్ ఇస్తారండి. టికెట్ మీద టైం స్లాట్స్ పెడతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు వచ్చి గంటలు వెయిట్ చేయక్కర్లేదు. ఎవరు కేటాయించిన టైంలో వాళ్ళు వస్తే 1 గంట లోపు వాళ్ళకి దర్శనం అయిపోతుంది. అదే 6 to 8 అని టైం స్లాట్ చేసి ఆ కేటాయించిన వాళ్ళు ఆ టైం స్లాట్లో వస్తే, ఇది కూడా మీరు అందరికీ తెలియజేయాల్సింది కోరుతున్నాను. టైం స్లాట్స్ ఉంటాయి. ఆ టైం స్లాట్ పాటిస్తే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్కువ టైం వేచి ఉండి పని లేకుండా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. aptemples.gov.in కరెక్ట్. మీరు రెగ్యులర్ చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు రెగ్యులర్గా ఇప్పటి నుంచే ఉన్నాయి. ఈ రథసప్తమి రోజుకు సంబంధించి ప్రత్యేకమైన టికెట్. తిరుపతికి ఫిజికల్గా ఉండి కన్స్ట్రెంట్స్ ఉన్నాయండి. దేవస్థానం పెద్దది. ఆ ద్వారంలోంచి ఎంతమంది వెళ్తారో అన్నది, చాలా లోపలికి ఉంటారు స్వామివారు. ఆ ద్వారంలోంచి ప్రవేశించడం కోసం లిమిటే ఉంటుంది. ఇక్కడ అలా ద్వారం దగ్గర దాకా 4 ప్యారలల్ లైన్స్ నడుస్తాయి. 4 అంతగా మొత్తం 5 లేదా 6 లైన్లు ద్వారం ముందు నుంచి అన్నీ నడుస్తాయండి. తిరుపతిలో అలా లేదు. ఇలా వెళ్ళి అదే రావాల్సి ఉంటుంది. అక్కడ కన్స్టెంట్ అది. ఇక్కడ దుర్గ టెంపుల్లో కానీ ఇక్కడ కానీ, దుర్గ టెంపుల్లో కూడా లక్ష దాటిపోతారు ఇప్పుడు కూడా. అంటే ద్వారం ముందు దాకా ప్యారలల్గా అన్ని లైన్లు అలా నడుస్తాయి కనుక అవకాశం. తిరుపతిలో అవకాశం లేదు మీకు. మేజర్ పట్టు వస్త్ర సమర్పణ ఇంకా అది గవర్నమెంట్ లెవెల్లో తరువులు రావాల్సి ఉందండి. యాక్చువల్గా 12కి 5 నిమిషాల తర్వాత దర్శనం ఓపెన్ చేయడం జరుగుతుంది దేవస్థానం కార్యక్రమాల కోసం. 12:05కి విఐపి, ప్రభుత్వం ఉద్దేశించిన విఐపి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పట్టు వస్త్ర సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత దేవస్థానం లోపల, దేవాలయం లోపల కార్యక్రమాలు ఉంటాయి. 1 గంట నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభించడం జరుగుతుంది. స్టేట్ ఫెస్టివల్ అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని శాఖలకి బాధ్యత ఉంటుంది. ప్రధానంగా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తే లక్షణం అది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన బాధ్యత ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఫండ్ ఎలొకేషన్ అనేది ఏంటంటే, వీటిలో కొన్ని చిన్న టెంపుల్స్ ఉన్నాయండి, కానీ ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ చాలా పెద్దది. ఇప్పుడు శంబర్ లాంటివి అటువంటివి, లేకపోతే పోలేరమ్మ జాతర అని అక్కడ వెస్ట్ గోదావరి పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి, వీటికి ఏంటంటే ఆదాయం తక్కువ. ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఉంటుంది కనుక అటువంటి చోట డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక సహాయం అందడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు చెప్పాలంటే ఫెస్టివల్లో డెఫిసిట్ ఉంటే దాని నిమిత్తం కొంత కేటాయించడం జరుగుతుంది. అంటే పెద్ద దేవస్థానాల్లో కాదు జనరల్గా. ఇప్పుడు అంటే దుర్గ టెంపుల్ కూడా స్టేట్ ఫెస్టివలే, ఆలయ నిధుల నుంచే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. లేదండి, టెంపుల్కే రప్పించడానికి ట్రై చేస్తున్నారు. ప్రసాద్ స్కీమ్ కింద కొంచెం భారీ ప్రయత్నం చేస్తున్నారు. యూనియన్ మినిస్టర్ గారు వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎండోమెంట్ రోల్ దీంతో ఇదే భారీ కదండి యాక్చువల్గా.
అంటే పని ఇప్పుడు ఏంటంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ చూస్తాం. ఇప్పుడు దేవాదాయ శాఖ మొత్తం ఇక్కడ భారీ కనుక ఇక్కడ ఎక్కువ ప్రెజర్ కనుక దీంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, 60% ఇటు ఎఫర్ట్ పెడితే 40% అటు పెడుతుంది. టూరిజం అది ఉందంటే పూర్తిగా దాంట్లోనే ఉంటారు. ఎవరి వాళ్ళకి డిఫరెంట్ రోల్ ఉంటుందండి. ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారవుతున్న తుద్దశలో ఉంది. దానికి ఏంటంటే ఒక్కసారి అంత ఇన్వెస్ట్మెంట్ కదా, దానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా ప్రయత్నం జరుగుతుంది, అవ్వచ్చు. ప్రసాద్ స్కీమ్లో ఏమేమి పనులు పెట్టాలి అన్న దాని మీద కూడా లిస్ట్ ఫైనలైజ్ చేయడం జరిగింది. టూరిజం వాళ్ళు ఒకటి తయారు చేయడం జరిగింది, దాన్ని మాకు సపరేట్ చేయడం జరిగింది, మా అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం చిన్న చిన్న మార్పులు చేయటం, ఏమేమి పనులు ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలన్నది ఫైనలైజ్ అయిందండి. ఏంటంటే దానికోసం ప్రాసెస్ చేసి సెంటర్ నుంచి ఆ ప్రసాద్ స్కీమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రసాద్ స్కీమ్ వస్తే ఒకసారి అన్నీ అయిపోతాయి. లేదనుకోండి టెంపుల్ నుంచి అయితే దశల వారీ చేయవలసి ఉంటుంది, అంటే ఉన్న నిధుల లభ్యతను బట్టి. అంటే రాలేదు అని కాదండి, అండర్ ప్రాసెస్ అనుకోవాలి. అంటే నో చెప్పడం లాంటిది కాదు. అంటే దీని మీద ఎక్సర్సైజ్ త్వరగా జరుగుతుందండి. అంటే పెర్మనెంట్ కదా కట్టిది, ఏదన్నా ఈవేళ రేపు తీసేసుకునేది కాదు. అని చెప్పి టూరిజం వాళ్ళు ఒక తయారు చేశారు, తయారు చేసి మళ్ళీ మాకు పంపించారు. మేము మా ఇంజనీర్స్, మా చీఫ్ ఇంజనీర్ అందరూ కూడా మేము ఎగ్జామిన్ చేయడం జరిగింది. కొన్ని అక్కడక్కడ 10% మాడిఫికేషన్ మేము చెప్పడం జరిగింది. దాని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. ఆల్మోస్ట్ ఆ ప్లాన్ అన్నది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. దాని ప్రకారం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. ఏమో అనుకుంటున్నారు మీరు, సింహాచలం ఎప్పుడు పెట్టామనుకున్నారు? 2016లో పెట్టాను, నేను అప్పుడు ఈ 2016 అండి. అది ఎప్పుడు వచ్చింది? 2020-21లో వచ్చింది, 4 years తర్వాత. ఖచ్చితంగా అండి ఇప్పుడు ప్రభుత్వం ప్రయారిటీయే పూర్తిగా మారింది. సామాన్య భక్తుడే అన్నది సీఎం గారు నుంచి కూడా పదే చెప్తుంది. మాకు నిత్యం వీక్లీ ఒకసారి జరిగినా కానీ ఎప్పుడు కూడా కామన్ డివోటీకి సౌకర్యవంతంగా దర్శనం అవ్వటం అన్నది ప్రప్రథమ ప్రాధాన్యత గవర్నమెంట్ లెవెల్లో. శాఖ దేవాదాయ శాఖ అనే కాదు, పోలీస్ శాఖ అని కాదు, గవర్నమెంట్ లెవెల్లో. అంటే ఇలా చెప్పడం అని కాదు, మొత్తం ఓవరాల్ ప్లానింగ్ మొత్తం ఆ డైరెక్షన్ దాన్ని ప్రాతిపదికగా చేసుకొని చేయడం జరుగుతుంది. సామాన్య భక్తుడికి సౌకర్యవంతంగా ఏ రకంగా ఏర్పాటు చేయాలి దానికి ముందు ప్లాన్ చేసేసుకుని దానికి ఇబ్బంది లేకుండానే మిగిలిన ఏమైనా చేయడం జరుగుతుంది తప్ప వేరే ఎవరి గురించి సామాన్య భక్తుడి దీన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఇప్పుడు లేదు. ఆ మాటకు వస్తే మాకు ఆ స్వేచ్ఛ కూడా లేదు, ఎందుకంటే ప్రభుత్వ నిర్దేశం అది, గవర్నమెంట్ డైరెక్షన్, క్లియర్ కట్ డైరెక్షన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.